హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఒక వస్తువును 10% లాభంతో విక్రయించడం ద్వారా సో విక్రేతకు అంటే అమ్మే అతనికి సో 777.70 లాభాన్ని పొందుతాడు అంట, రైట్? సో ఆ వస్తువు యొక్క కొనుగోలు ధరను కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వస్తువును 10% లాభంతో విక్రయించాడు అని అక్కడ క్వశ్చన్ లోనే చెప్తున్నాడు. ఆ 10% లాభం వాల్యూ కూడా క్వశ్చన్ లోనే ఇస్తున్నాడు. చూడండి, విక్రేత ధర లాభాన్ని పొందుతాడు 10% లాభంతో. సో 10% అంటే సో 777.7 కదా. సో పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ ఉండదు, రైట్? సో నెక్స్ట్ చూడండి, కొనుగోలు ధర, సో కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా ఎంత చేసుకుంటాం, సో 100% అని అజ్యూమ్ చేసుకుంటాం కదా, రైట్? చూడండి, 10 into 10, సో విచ్ ఇస్ 100. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ 10 మల్టిప్లై చేసాం అనుకోండి, సో ఈ పాయింట్ అనేది కాస్త ఎలిమినేట్ అయిపోతుంది, రైట్? సో ఇంటూ చేసామంటే ఈ ఈ పాయింట్ కి జీరో క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి 7777 రూపీస్ వస్తుంది, రైట్? సో చూడండి, ఆప్షన్ ఎక్కడ ఉంది, 7777. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, రైట్? ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను ప్రీవియస్ వీడియోలలో, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి సో మూలాల లబ్ధము లేదా సో సమ్ ఆఫ్ రూట్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, రైట్? ఇదేంది, మూలాల మొత్తము, ఇది మూలాల లబ్ధము, రైట్? సారీ, మూలాల లబ్ధం, రైట్? సమ్ ఆఫ్ రూట్స్ కి ఏమని చెప్పాను, సో -b/a. సో డైరెక్ట్ చేసేయచ్చండి మనం, రైట్? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కి ఏమని చెప్పాను, c/a, రైట్? సో ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సో x² - 7x + 12 = 0నా. సో ఇది చూడండి, ax² + bx + c ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉందా, రైట్? సో చూడండి, సమ్ ఆఫ్ రూట్స్ అంటే సో b ప్లేస్ లో 7 ఉంది, రైట్? -b/a. సో -7/a వాల్యూ ఎంత, సో a యొక్క కోఎఫిషియంట్, x² యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, సో 1. సో విచ్ ఇస్ +7 అవుతుంది. ఏది, సమ్ ఆఫ్ రూట్స్, రైట్? మూలాల మొత్తము. బట్ మనల్ని అడుగుతున్నది మూలాల లబ్ధము, రైట్? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, మూలాల లబ్ధము, విచ్ ఇస్ c/a ఆన్సర్, రైట్? c/a. సి ప్లేస్ లో ఏది ఉంది, సో 12/a యొక్క కోఎఫిషియంట్ ఏముంది, ఐ మీన్ ax² ప్లేస్ లో సో ఇక్కడ 1 ఉంది కదా, సో 1 విచ్ ఇస్ 12. ఆప్షన్ చూడండి, ఇక్కడ -12 కూడా ఉంది, రైట్? బట్ మనకి ప్లస్ కదా, సో ఇక్కడ c/a ఒకటే ఉండేది. సో మూలాల మొత్తంలో అయితే -b/a ఉంది, రైట్? సో ఇక్కడ +12 అనేది ఆన్సర్, సి, రైట్? ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, x² + 7x + 6 = 0. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, రైట్? సమీకరణాన్ని క్రింద రూపంలో రాయవచ్చు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సో వీటిలో ఏదో ఒక రూపంలో రాయాలి మనం. సో విచ్ మీన్స్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంతే, రైట్? రూట్స్ రూపంలో రాయమంటున్నాడు. సో మనకి x² + 7x + 6 = 0. సో మనకి x యొక్క కోఎఫిషియంట్ ఏముంది, సో 1 కదా. సో 1 into 6 విచ్ ఇస్ 6, రైట్? సో మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. సో ఆ 2 నెంబర్స్ ఎలా ఉండాలి, ఇక్కడ చూడండి, 1 into 6 చేస్తే ఇక్కడ ఉన్న నెంబర్ రావాలి, 6 రావాలి, రైట్? అలాగే 1 + 6 చేస్తే 7 రావాలి, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి, రైట్? సో ఇది ప్రొడక్ట్, ఇది సమ్, రైట్? వచ్చిన రెండిట్లో కండిషన్ సాటిస్ఫై అయిందా, రైట్? ఇప్పుడు చూడండి, x² + x, సో దీని ప్లేస్ లో రాసుకుంటున్నా 1 6, రైట్? చూడండి, 6x + 6 = 0, రైట్? సో ఇక్కడ x కామన్ తీస్తే x + 6, రైట్? అంతే కదా. అలాగే ఇక్కడ +6 కామన్ తీస్తే సో సారీ ఇక్కడ x + 1, రైట్? సో ఇక్కడ x + 1 ఈ రెండిట్లలో, సో ఈ రెండిట్లో నుంచి 6 కామన్ తీస్తే x + 1 సో = 0. సో ఒక రూట్ వచ్చేసి x + 1, ఇంకొక రూట్ వచ్చేసి ఇక్కడ కామన్ ఉంది కదా, సో విచ్ ఇస్ x + 6 = 0. సో మరి ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది, రైట్? ఇప్పుడు మనల్ని ఈ ఫామ్ లోకి రాయమన్నాడు. సో చూడండి, ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇది x + 1 × x + 6. సో విచ్ ఇస్ x + 1 × x + 6. సో ఆప్షన్ 2 లో ఉంది, చూడండి, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? సో దీన్ని బట్టి మనం x -1 అని, x -6 అని రూట్స్ చెప్పచ్చా, రైట్? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ చూడండి, 16 మరియు 144 యొక్క సగటు నిష్పత్తిని కనుగొనండి అంటున్నాడు, రైట్? సగటు నిష్పత్తి, సో మీన్ ప్రపోర్షన్ అంటాడు ఇంగ్లీష్ లో, రైట్?
సో మీన్ ప్రపోర్షన్ ని కనుగొనండి అంటాడు. సో దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే ఇక్కడ చూడండి 16:x is to 144 సో మనకి ఇలా ఉంటే నేను ఏం చెప్పాను, సో ఇది ఏ, ఇది బి, సి, ఇది డి ఇలా ఉంటే సో ఏడి ఈక్వల్స్ టు బీసీ అని చెప్పానా, రైట్. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్, రైట్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 116 ఇంటూ 144, రైట్. సో ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ పక్క స్క్వేర్ కాస్త అటు పక్క వెళ్ళిపోతే రూట్ అయిపోద్ది. సో 16 ఏమో రాసుకోవచ్చు 4 స్క్వేర్ అని రాసుకోవచ్చా, అలాగే 144 ఏమో రాసుకోవచ్చు, సో 12 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో విచ్ ఇస్ 12 స్క్వేర్ ఈక్వల్స్ టు 144, రైట్. సో ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి క్యాన్సిల్ అయిపోతే సో ఎక్స్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 12 సో ఎంత అవుతుంది 12 సో 48, రైట్. చూడండి ఎంత ఉంది 12 48 ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, సి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మనకి నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చారు చూడండి. సో 8, 9, 20, 63 అండ్ 256 సో ఇవి గ్రాడ్యువల్ గా ఐ మీన్ మల్టిప్లికేషన్ లో ఇంక్రీజ్ అవుతున్నాయా, సో కనుక్కోవచ్చు కదా అప్పుడే. సో ఇది సో చూడండి 8 ఇంటూ 1, రైట్, సో ప్లస్ 1, సో చూడండి 8 1 8 ప్లస్ 1 9, రైట్. సో ఇప్పుడు 9 కి 20 కి చూడండి ఇంటూ 2 18, రైట్, ప్లస్ 2 20, రైట్. ఓకే సాటిస్ఫై అవుతుంది కదా. అలాగే చూడండి ఇంటూ 3 చేస్తే 60 ప్లస్ 3 చేస్తే 63, రైట్. సో అలాగే ఇక్కడ చూడండి 63 ఇంటూ 4 ప్లస్ 4 సో సారీ 63 ఇంటూ 4 చూడండి. సో ఫస్ట్ 60 తీసుకోండి, 6 4 జా 24 సో 240 ఒక 0 ఉంటుంది కాబట్టి సో 3 4 జా 12, రైట్. సో చూడండి 252 252 ప్లస్ 4 యాడ్ చేయాలి కదా. సో 256, రైట్, 256 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంటూ 5 ప్లస్ 5, రైట్. అంటే ఇక్కడ 256 ని 5 తో మల్టిప్లై చేయాలి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 200 తీసుకుంటా, తర్వాత 50 తీసుకుంటా, తర్వాత 6 తీసుకుంటా. చూడండి మల్టిప్లై, సో 200 ఇంటూ 5 ఎంత అవుతుంది 1000, సో 50 ఇంటూ 5 250, రైట్. 6 ఇంటూ 5 30, రైట్. సో చూడండి 0 8 1 2 1 మనకు వచ్చింది 1280, బట్ మనకి ఇక్కడ లాస్ట్ లో మళ్ళీ 5 యాడ్ చేయాలి కదా, ఇంటూ 5 చేసాం. సో ఇప్పుడు మళ్ళీ 5 యాడ్ చేయాలి. సో చూడండి 1285 ఎక్కడుంది, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, సి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో 11 యొక్క మొదటి 12 గుణిజాల సగటు ఎంత అంటాడు, రైట్. సో యావరేజ్ అడుగుతున్నాడు. ఏం యావరేజ్ అడుగుతున్నాడు, సో ఫస్ట్ 12 అడుగుతున్నాడు. దేని 12 అడుగుతున్నాడు, 11 యొక్క మల్టిపుల్స్ దట్టు 12 అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో ఇక్కడ చూడండి 11 22 సారీ 33 ఇలా అడుగుతున్నాడు కదా. సో దాన్ని నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 5 6 7 8 9 10 11 12 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క సగటు చేస్తున్నాను నేను. సో ఇలా పెట్టి 11 అన్నానంటే సో 11 యొక్క 12 మల్టిపుల్స్, సో 11 ఇంటూ 1 11, సో 11 2 22 సో ఇలా అయిపోతుంది సగటు, రైట్. సో ఇదే కదా అడిగినదా, సో అందుకని ఏం చేస్తాను అంటే ఇలా 11 పెట్టేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో దీని యొక్క సగటు కనుక్కున్నామంటే చూడండి సో మొత్తం 12 ఉన్నాయి. సో ఆర్డర్ లో ఒక ఫామ్ లో ఉన్నప్పుడు సో ఇక్కడ చూడండి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిందా వీటి మధ్య డిఫరెన్స్ 1 1 1 అలా. సో అలాంటప్పుడు మనకి అలాగా ఐ మీన్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అనేది అలా లేదంటే ఏమంటాం మనం, రైట్, కన్సెక్యూటివ్ నెంబర్స్ అంటాం, వరుస సంఖ్యలు అంటాం, రైట్. వరుస సంఖ్యలు ఉన్నప్పుడు వాటి మధ్యలోదే కదా యావరేజ్ అవుతుంది, రైట్. సో చూడండి 12లో సో ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 5 6, రైట్. ఈ మధ్యలోదే కదా యావరేజ్ అవుతుంది. సో 6.5, రైట్, యావరేజ్ 6.5 అవుతుంది. కావాలంటే చూడండి మీరు, సో నేనేం చెప్పాను 12 ఉన్నప్పుడు ఇటుపక్క సగం ఇటుపక్క సగం అన్నా. ఇక్కడ చూడండి 1 2 3 4 5, రైట్, ఇటుపక్క 5 తీసేసాము. 1 2 3 4 5, రైట్, ఇటుపక్క 5 తీసేసాము. సో ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే చూడండి 13/2, రైట్, ఎంత వచ్చింది 6.5 కదా, రైట్. అదే ఇక్కడ డైరెక్ట్ 6 కి 7 కి 6.5 ఉంటుంది మధ్యలో అని డైరెక్ట్ రాసేసా ఇక్కడ. సో ఈ ఫస్ట్ 12 నెంబర్ల యొక్క యావరేజ్ 6.5 అయినప్పుడు సో మనకి ఇంటూ 11 ఉంది కదా బయట, సో డైరెక్ట్ ఇంటూ 11. సో చూడండి 11 ఇంటూ 6 66, 11 ఇంటూ 5 55 ఒక పాయింట్ ఉంది, రైట్. సో దాన్ని యాడ్ చేయాలి మనం. సో చూడండి 0.5 సో 6 ప్లస్ 5 11 సో 6 1 71 71.5 ఇది ఏది 11 యొక్క మొదటి 12 గుణిజాల సగటు, రైట్. సో చూడండి అక్కడ ఉంది ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, సి. సో నేనేమన్నా 11 మల్టిపుల్స్ తీసుకున్నానా, లేదు కదా. ఫస్ట్ 12 సక్సెసివ్ నెంబర్స్, రైట్, కన్సెక్యూటివ్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క సగటు చేశా, దాన్ని 11 తో మల్టిప్లై చేశా, అంతే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో చూడండి మనకి
ఒక సిలిండర్ గురించి ఇచ్చాడు. రైట్? సిలిండర్ గురించి అంటేనే మనం చూసుకోవాలి కదా! సో, సిలిండర్ డయాగ్రామ్ వేసేసుకుంటే దాని యొక్క ఫార్ములాస్ గుర్తుకొచ్చేయాలి. రైట్? సో, చూడండి వ్యాసార్థం 70 మీటర్స్ అంటున్నాడు. సో, వ్యాసార్థం అంటే రేడియస్. రైట్? రేడియస్ 70 మీటర్స్ ఇచ్చాడు. సిలిండర్ యొక్క హైట్. సో, హైట్ ఇచ్చాడు. హైట్ 140 మీటర్స్ అని. రైట్? సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా సో, మనకి చూడండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా! ఎలా ఎలా వస్తుంది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో 2πr ఇంటూ r ప్లస్ హెచ్. సో ఇది చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో చూడండి ఇక్కడ సో 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే ఎంత మనకి వ్యాసార్థం 70 రైట్ ఇంటూ సో చూడండి r 70 ప్లస్ హైట్ ఎంత ఇచ్చాడు 140 రైట్. సో చూడండి 7 ఇంటూ 7 10 70. సో 2 ఇంటూ 22 44 అవుతుంది. సో ఇంటూ 10 చేస్తే 0 రైట్ 440 ఇంటూ సో 70 ప్లస్ 140 210 రైట్. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్స్ లో సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే ఎండింగ్ లో మనకి 2 zeros వస్తాయని ఐడియా రైట్. సో మనకి కొంచెం ఆప్షన్స్ లో చూడండి 2 zeros ఇక్కడ ఉందా రాలేదు. సో ఇక్కడ ఉంది, ఇక్కడ రాలేదు, సో ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 44 21 మల్టిప్లై చేస్తే చూడండి 4 ఇంటూ 1 4 రైట్. సో అలాగే 4 ఇంటూ 2 8 4 ఇంటూ 1 4. సో చూడండి 12 1 క్యారీ అవుతుంది. సో 24 రావాలి ఎండింగ్ లో 2 zeros కంటే ముందు. సో చూడండి 24. సో ఆప్షన్ 2 లో 25 ఉంది రైట్. ఆప్షన్ 3 అనేది రాంగ్. సో ఆప్షన్ 4 లో 24 ఉంది రైట్. మనకి ఆప్షన్ 4 అనేది సాటిస్ఫై అవుతుంది. సో చూడండి నెక్స్ట్ ఇంకా 4 2 8 ఇక్కడ 1 క్యారీ అవుతుంది కదా. సో 8 ప్లస్ 1 9 924. సో చూడండి 924 00 మీటర్ స్క్వేర్ రైట్ విచ్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి సింప్లిఫికేషన్ చూడండి. సో బ్రాకెట్స్ లో ఇచ్చాడు. సో మనకి స్టాండర్డ్ రూల్ ఉంది కదా విచ్ ఇస్ బార్డ్మాస్ అనేది. సో రైట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ ఉంది కదా. సో ఏ బ్రాకెట్ ఆ బ్రాకెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లో మల్టిప్లికేషన్ కదా. సో 2 ఇంటూ 4 8. సో 8 మైనస్ 10 సో విచ్ ఇస్ -2 రైట్. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ అంతా -2. సో నెక్స్ట్ ఈ బ్రాకెట్ చూడండి రైట్ 7 మైనస్ 8 ఇంటూ రైట్. సో ఇంటూ ఉంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇదే కదా చేయాల్సింది. సో అప్పటికి ఇదంతా ఒక బ్రాకెట్ అయిపోతుంది రైట్. సో చూడండి 8 ఇంటూ 2 రైట్ 16. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రైట్ 7. సో 7 ప్లస్ 16 ఏమైతుంది 23. సో అప్పుడు ఈ వాల్యూ అంతా సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాల్యూ అంతా 23 అయింది రైట్. ప్లస్ 23 ఐ మీన్ పాజిటివ్ 23. సో ఇక్కడ ఈ బ్రాకెట్ వాల్యూ అంతా 23 అయింది. సో ఇక్కడ ఏమంటున్నాడు 4 మైనస్ 3 ఇంటూ 23 రైట్. సో నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ కదా మరి ఉండేది. సో 23 ఇంటూ 3. సో చూడండి 23 ఇంటూ 3 20 ఇంటూ 3 60. సో 3 ఇంటూ 3 9. సో విచ్ ఇస్ 69. ఏం 69. సో -69 ఇక్కడ +4 ఉంది. సో చూడండి -69 +4. సో 69 నుంచి 4 పోతే 65. సో విచ్ ఇస్ -65 రైట్. అర్థమైందా అండి. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ -65 ఉంది. సో చూడండి జాగ్రత్తగా చేస్తేనే ఆన్సర్ వస్తుంది. సో లేదంటే +65 కూడా ఇచ్చాడు కన్ఫ్యూజన్ కోసం రైట్. సో చూడండి జాగ్రత్తగా చేయండి. బ్రాకెట్ ని ఏ మాత్రం కన్ఫ్యూజన్ అయినా కానీ మనకి +65 వచ్చే ఆప్షన్ ఉంటుంది. బట్ ఆప్షన్ 1 అనేది ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 5 సంవత్సరాలలో 1300 మొత్తంపై పొందే సాధారణ వడ్డీ ఏ శాతం వార్షిక రేటుతో 520 అవుతుంది అంటున్నాడు. సో ఇది వడ్డీ అని చెప్తున్నాడండి. 520 వడ్డీ వస్తుందంట. సో 1300 పైన 520 వడ్డీ వస్తుంది. సో 5 సంవత్సరాలకి టైం పీరియడ్ ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి సో 520. సో ఇది ఏ ఫార్ములా అంటే మనకి సో I ఈక్వల్స్ టు PTR/100 అండి. సో రైట్ ఈ ఫార్ములా ప్రకారం చూడండి వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు 520 రైట్. PTR ప్రిన్సిపల్ విచ్ మీన్స్ 1300. సో ఇంటూ 5 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు. సో ఆర్ అని వేసుకుంటాం 100. సో చూడండి 0 0 0 0 క్యాన్సిల్ రైట్. 5 1 5 2 సో ఇక్కడ చూడండి సో 13 1 సో 13 4 52 వస్తుంది కదా రైట్. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి సో చూడండి ఈ కింద ఉన్న 2 కాస్త ఇటు వచ్చేస్తే మల్టిప్లికేషన్ అవుతుందా. సో 4 ఇంటూ 2%. సో విచ్ మీన్స్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 8%. అంటే 8% రేట్ తో 5 సంవత్సరాలలో 1300 రూపాయల మీద 520 రూపాయలు వడ్డీ వస్తుందండి. సో రైట్ మన ఏ శాతం అనేది అడుగుతున్నది. సో విచ్ ఇస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఎక్కడ ఉంది 8%. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 2 సంఖ్యల నిష్పత్తి సో 5:3. సో 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు రైట్ 5:3 అని. సో నేను ఏం చెప్పాను రేషియో ఇచ్చినప్పుడు ఆ రేషియోని నెంబర్స్ గా కన్వర్ట్ చేసుకోవాలంటే సో 5x అలాగే 3x. సో ఇలా చేసామంటే ఇవి నెంబర్స్ లకి కన్వర్ట్ అయిపోయాయి రైట్. సో ఇక్కడ చూడండి సంఖ్యల మధ్య వ్యత్యాసం 54 అన్నాడు.
రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యత్యాసం అంటే 5x - 3x అనే కదా అర్థము, రైట్. మధ్య వ్యత్యాసం ఎంత? సో 2x. 2x ఈక్వల్స్ టు 54, రైట్. సో అప్పుడు x ఈక్వల్స్ టు, సో చూడండి 54/2 చేస్తే 27 వచ్చిందా, రైట్. అంతే కదా. 54/2, రైట్, 27. x వాల్యూ వచ్చేసి 27. సో అయితే చిన్న సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 5x అనేది పెద్దదా, 3x అనేది పెద్దదా? సో ఆబ్వియస్లీ 3x అనేది పెద్దది, రైట్. సో ఇప్పుడు 3x, సో x ప్లేస్ లో మనకి ఏమొచ్చింది 3 ఇంటూ 27, రైట్. చూడండి 20 ఇంటూ 3 60. సో 7 ఇంటూ 3 21. సో చూడండి ఏమవుతుంది ఆప్షన్ అడిషన్ 81, రైట్. సో చూడండి మనకి 81 అనేది ఆప్షన్ ఎక్కడ ఉంది. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్. సి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 4.2222, రైట్, కి సమానమైన భిన్నం. సో 4.2222 4.22 ఈ వాల్యూని 4.2 బార్ అని రాసుకోవచ్చా, రైట్. ఈ వాల్యూని భిన్నం p/q రూపంలో రాయమంటున్నాడు, రైట్. p/q రూపం అంటే చెప్పాం కదా మనకి. సో మన ప్రీవియస్ వీడియోలలో చాలా సార్లు చేసామండి ఇలాంటి ప్రాబ్లమ్స్, రైట్. సో చూడండి 42, రైట్. 442 టోటల్ రాసుకుంటాం నెంబరు. సో దాని తర్వాత బార్ లేని నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం, రైట్. సో దాని తర్వాత చూడండి బై చేసినాక, సో బార్ మీద ఎన్ని పాయింట్ తర్వాత, సో పాయింట్ తర్వాత బార్ అనేది ఎన్ని నెంబర్స్ మీద ఉంటే అన్ని నైన్స్ వేసుకుంటాం, రైట్. సో చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే ఒక నెంబర్ ఉంది కదా, సో విచ్ ఇస్ 2 బార్. సో అందుకోసమని 19 వేసుకున్నాం. సో ఇక్కడ చూడండి 42 - 4 అంటే 38 కదా, 38/9. సో చూడండి ఆప్షన్ లో బై 9 ఉన్నది ఒకటే ఒకటి ఉంది. సో మనకి బార్ 2 అని ఒక బార్ ఉన్నప్పుడు డైరెక్ట్ చూసి ఒక 9 ఉంటుంది కింద అని అర్థం చేసుకుని ఆప్షన్ 4 అని పెట్టేయచ్చు, రైట్. సో చూడండి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి సైన్స్ ని ఇంటర్చేంజ్ చేసేది చూడండి. సో ఓన్లీ 2 సైన్స్ మాత్రమే ఇంటర్చేంజ్. సో ఇదొక మోడల్, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో ఇలాంటి వాటికి మనం త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్ళాల్సిందే అండి, తప్పదు, రైట్. సో 2 12, సో డివైడెడ్ బై, సో ప్లేస్ లో మైనస్ అన్నాడు, రైట్. 6 ఇంటూ 18 ప్లస్ 16. సో మైనస్ ప్లేస్ లో డివైడెడ్ బై, రైట్. చూడండి ఈక్వల్స్ టు 5 అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివైడెడ్ బై, డివైడెడ్ బై వస్తుంది మనకి బాడ్ మాస్ రూల్ లో. సో బాడ్ మాస్ లో ఫస్ట్ బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివైడెడ్ బై ఉంది. సో 16/15 అంటే ఇది పాయింట్స్ లలో వస్తుంది, రైట్. సో మనకి పాయింట్స్ లలో వాల్యూ లేదు కదా, ఇక్కడ ఓన్లీ రియల్ వాల్యూ ఉంది, రైట్. సో విచ్ ఇస్ 5. సో అలా పాయింట్స్ వాల్యూ వస్తాయి మనకి ఇలా దీని ద్వారా చేస్తే. సో మనకి పాయింట్స్ వాల్యూ లేదు. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. సో నెక్స్ట్ చూడండి ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్. సో 12 డివైడెడ్ బై 6 ఇంటూ 18. ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట 15, మైనస్ ఉన్న చోట ప్లస్, సారీ, రైట్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై కదా. సో 12/6, సో 2 వస్తుంది, రైట్. 2 ఇంటూ 18 36 మైనస్ 16 ప్లస్ 15. సో చూడండి, సో మైనస్ 16 ప్లస్ 1 ప్లస్ 15 అంటే -1 కదా. సో 36 - 1 35 అంటే మనకి రావాల్సింది 5 రావాలా, బట్ ఆప్షన్ ఇక్కడ 35 వచ్చింది. అంటే ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి ఆప్షన్ 3 లో ఏం చెప్పాడు, ప్లస్ ఇంటూ, రైట్. 12 డివైడెడ్ బై 6. సో ఇంటూ చోట ప్లస్ 18, ప్లస్ ఉన్న చోట ఇంటూ. సో 16 మైనస్ 15 ఈక్వల్స్ టు 5 రావాలి అన్నాడు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివైడెడ్ బై కదా. సో 6 ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్. సో 2. సో ఇక్కడ చూడండి 12 ఇంటూ 16, సారీ 18 ఇంటూ 16, రైట్. 18 ఇంటూ 16 చూడండి 8 6 48, రైట్. 8 1 8, 6 1 6. సో 6 4 10. సో 10 ప్లస్ 8 18, రైట్. 1 క్యారీ, రైట్. 1 1 1, 1 ప్లస్ 1 2 అంటే ఇక్కడ 288 ప్లస్ 2 మైనస్ 15 ఈక్వల్స్ టు 5 రావాలి. సో ఇది చూడండి 288 290 అవుతుందా, 290 మైనస్ 15 చూడండి 275 అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఓన్లీ 5 అంటే నాట్ ఈక్వల్ కదా. అంటే ఆప్షన్ 3 ఆల్సో రాంగ్. సో ఇంతవరకు చేసిన తర్వాత ఆప్షన్ 4 డైరెక్ట్ పెట్టడం బెస్ట్ అండి, ఎందుకంటే మనకి ఇంత టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది ఇంకా, రైట్. సో అయినా సరే చేద్దాం చూడండి. సో 12 డివైడెడ్ బై ఉన్న చోట, రైట్, 6 ఇంటూ ఉన్న చోట డివైడెడ్ బై 18 ప్లస్ 16 మైనస్ 15 ఈక్వల్స్ టు 5. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివైడెడ్ బై కదా. సో డివైడెడ్ బై ఇక్కడికి వస్తుంది. సో చూడండి 18 కదా. సో 6 1 6 3 జా. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా, 1/3 ఉంటుంది అంటే ఇంటూ 4. సో 4 ప్లస్ 16 మైనస్ 15 ఈక్వల్స్ టు 0, సారీ 5. సో ఇక్కడ చూడండి 16 మైనస్ 1, 16 మైనస్ 15 1. సో 4 ప్లస్ 1 ఈక్వల్స్ టు 5. సో 5 ఈక్వల్స్ టు 5 అయింది కదా. సో ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి, రైట్. సి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ నెంబర్స్. సో ఇదే మోడల్ మన ప్రీవియస్ లో చేసాం కదా. సో అది తెలుగులో ఉంది, ఇది ఇంగ్లీష్ లో ఉంది, బట్ నెంబర్స్ చేంజ్ అయ్యాయి చూడండి. ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ నెంబర్స్ p అండ్ q ఈజ్ 8 అంటున్నాడు, రైట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ద నెంబర్ పేర్స్ కెన్ బి ద వాల్యూ
పి అండ్ క్యూ, రైట్? సో పి అండ్ క్యూ వాల్యూస్ మనకి మల్టిప్లై చేసి ఒక నెంబర్ రావాలి, రైట్? ఆ నెంబర్స్ ఏది అని అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ మనకి మీన్ ప్రపోర్షన్, సో పి ఇంటూ ఎక్స్, సో ఎక్స్ ఇంటూ క్యూ. సో ఇదేం చెప్పానా మనకి మీన్ ప్రపోర్షన్ అంటే, సో చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వైర్ ఇస్ ఈక్వల్స్ టు పి అండ్ క్యూ, రైట్? ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ పి అండ్ క్యూ. సో ఈ వాల్యూ ఇచ్చాడండి మనకి, రైట్? చూడండి ఇక్కడ ఏమని ఇచ్చాడు, 8 ఈక్వల్స్ టు పి అండ్ క్యూ స్క్వైర్ రూట్ ఆఫ్, రైట్? సో ఇప్పుడు మనకి స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామంటే చూడండి, రైట్? ఇక్కడ స్క్వైర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే, సో పి అండ్ క్యూ ఇస్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ అంటే 64 కదా. సో చూడండి ఇక్కడ టూ టూ నెంబర్స్, పి నెంబర్స్, క్యూ నెంబర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే పి ఇంటూ క్యూ చేస్తే 64 రావాలి. సో చూడండి వాటిలో ఏ ఆప్షన్ ఉంది, సో 16 నాలుగు 64, ఓకే, ఆప్షన్ 1 వస్తుంది. నెక్స్ట్ 12 వల్ల 36, సో మనకి రాదు, 64 రావాలి. సో 16 60, సో మనకి 64 రావాలి. సో ఇక్కడ చూడండి 16 ఇంటూ 12, సో 12 ఇంటూ 10 120, 12 6 72 అంటే 192 వస్తుంది, ఆప్షన్ 4 192. సో మనకి అది రాంగ్. సో మనకి ఓన్లీ 64 రావాలి కదా, అది ఎక్కడ వచ్చింది, ఆప్షన్ 1 లో వచ్చింది కదా. సో ఒక నెంబర్, ఒక పి అనే నెంబర్ 16 ఉంటుంది, క్యూ అనే నెంబర్ 4 ఉంటుంది. సో పి ఇంటూ క్యూ చేస్తే 64 రావాలి. సో 16 ఇంటూ 4 64, రైట్? ఈక్వల్స్ అయింది కదా. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ సి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక దుకాణంలో ఆఫర్ ఉందంట. సో రైట్, ఆఫర్లో ఏం చేస్తున్నారంటే కస్టమర్లు 3 వస్తువులను కొనుగోలుపై సో 2 వస్తువులను ఉచితంగా పొందుతున్నాడు, రైట్? తెలుగులో అర్థం కావాలంటే చూడండి, ఇది బై 3 గెట్ 2 ఫ్రీ అనే ఆఫర్ అండి, రైట్? సో 3 కొంటే 2 ఉచితం అని, రైట్? సో ఇలా ఇచ్చినప్పుడు మనకు అదే ఐ మీన్ కొనుక్కునే వాళ్ళకి కస్టమర్కి అందుబాటులో ఉన్న తగ్గింపును కనుగొనండి. సో ఎంత డిస్కౌంట్ వస్తుంది అని అర్థం అండి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం 3 వస్తువులను కొనుక్కుంటున్నాం, రైట్? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వస్తువులు ఒక్కొక్కటి రూపాయి అనుకుంటే మనం 3 రూపీస్ ఇస్తున్నాం, రైట్? 3 రూపీస్ ఇస్తున్నప్పుడు మనకు అతను ఎన్ని వస్తువులు ఇస్తున్నాడు ఎనికి, సో ఎక్స్ట్రా 2 ఇస్తున్నాడు. అంటే మనము ఖర్చు పెట్టినది 3 రూపీస్ అయితే మనకి 3 రూపీస్ వస్తువులు ఇస్తూ ప్లస్ ₹2 వస్తువులు, అదే ఇంకా 2 వస్తువులు ఎక్స్ట్రా ఇస్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు మనకి మనం పెట్టిన 3 రూపీస్, మనకు వచ్చినది 3 వస్తువులు, 3 రూపీస్ కి విలువైన వస్తువులు ప్లస్ 2 రూపీస్ కి విలువైన వస్తువులు ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే ఇది మనకి డిస్కౌంట్ కింద వచ్చినట్లు కదా ఆఫర్, రైట్? సో చూడండి డిస్కౌంట్ బై టోటల్ మనకి ఎన్ని వస్తున్నాయి, సో 5 వస్తువులు, అంతే కదా. 3 + 2 5 ఇంటూ 100%, అంతే కదా. చూడండి 5 2 10 పక్కన 0, సో 2 ఇంటూ 20, సో 40%, రైట్? మనకి 40% డిస్కౌంట్ వస్తున్నట్ల, అంతే కదా. చూడండి ఎక్కడ ఉంది 40%, ఆప్షన్ 3 లో ఉంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ గివెన్ బిలో ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, సో డిసెండింగ్ ఆర్డర్ అండి, గుర్తుపెట్టుకోండి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కి వెళ్ళాలి, రైట్? ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, సో ఇలా వెళ్ళాలి అంటున్నాడు, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్? దెన్ వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ద థర్డ్ డిజిట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా చేస్తాం, రైట్? సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ చూడండి 1 2 3 లేదు, 2 ని డబుల్ టైం ఇచ్చాడు, చూడండి 1 2 3 4 5 6 7 8 9, రైట్? సో 9 8 సారీ 9 8 7 6 5 4 3 లేదు, సో 2 ని డబుల్ టైం ఇచ్చాడు, రైట్? సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు, దెన్ వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ది థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సో 1 2 3, రైట్? థర్డ్ డిజిట్ లెఫ్ట్ ఎండ్ ఇదే కదా, రైట్? థర్డ్ డిజిట్ అండ్ ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ద రైట్. సో 1 2 3 4, ఫోర్త్ డిజిట్ ఏది 4 ఉంది. సో ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అడుగుతున్నాడు, మల్టిప్లికేషన్. సో చూడండి 7 4 28 కదా. సో విచ్ ఇస్ 28 ఎక్కడ చూడండి, ఆప్షన్ 4 లో ఉందా, రైట్? సి ఆప్షన్ 4 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ 2 రెట్లు పెద్ద అంట, ఓకే, ఒక నెంబర్ 2 రెట్లు పెద్ద అంటున్నాడు. ఆ నెంబర్ ఏంటంటే 2 అంకెల ప్రధాన సంఖ్య అంట. సో 2 అంకెల ప్రధాన సంఖ్య అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2 అంకెల పెద్ద సంఖ్య ఎక్కడి నుంచి వస్తుంది, సో 90 నుంచి వస్తుందా. సో 90 91 92 93 94 95 96 97, సో 98 99, రైట్? వీటిలో ప్రధాన సంఖ్య అంటున్నాడు, అంటే ప్రైమ్ నెంబర్ దేంతో మల్టిప్లై అవ్వకూడదు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంటే ఆ నెంబర్స్ అన్ని 2 తో 2 తో డివైడెడ్ బై అయిపోతాయా, రైట్? సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాదు, రైట్? సో నెక్స్ట్ చూడండి ఈ 91 అనేది, సో 13 టేబుల్ వస్తుంది కదా, 13 7 91, ఓకే. నెక్స్ట్ చూడండి 9 3, సో 3 9 ఇది 3 తో డివైడెడ్ బై అవుతుందా, ఓకే. నెక్స్ట్ ఎండింగ్ లో 5 ఉందంటే ఇది 5 తో డివైడెడ్ బై అవుతుంది కదా. సో నెక్స్ట్ ఈ 97 అనేది దీంతో డివైడెడ్ బై అవ్వదు. సో ఇక్కడ చూడండి ఇది 99 ఉందంటే బై 9 తో డివైడెడ్ బై అవుతుంది, బై 11 తో కూడా డివైడెడ్ బై అవుతుంది, అంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో సో ఇక్కడ చూడండి మిగిలిపోయినది ఏది 97 కదా. ఈ 97 అనేది ప్రైమ్ నెంబర్, 2 అంకెల ప్రధాన సంఖ్య. సో దాన్ని ఏమంటాడు, 2 రెట్లు అంటున్నాడు, రైట్? 2 రెట్లు అంటే డబల్ చేస్తున్నాం, 2 టైమ్స్ చేసినా లేదంటే దాన్ని అడిషన్ చేసినా సేమ్ ఒకటే, రైట్? 7 7 14, రైట్? 19 ఐ మీన్ 9 9 + 18 19
94 రైట్ 194 అంటున్నాడు. సో చూడండి ఇక్కడి నుంచి ఇదంతా అనేది 194 రైట్. నెక్స్ట్ చూడండి మరియు మూడు మూడు రెట్లు అంట. ఓకే, ఒక నెంబర్ మూడు రెట్లు ఏది 3 అంకెల ప్రధాన సంఖ్య అంటున్నాడు. సో సేమ్ 3 అంకెల ప్రధాన సంఖ్య ఎక్కడి నుంచి వస్తుంది మనకి 990 నుంచి వస్తుందా. సో చూడండి 992 993 994 995 996 997 సో 998 999 రైట్. సో చూడండి సేమ్ ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్స్ ఎండింగ్ లో ఈవెన్ నెంబర్ ఉందంటే అవి ఏవి ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఎందుకంటే ఖచ్చితంగా 2తో డివైడెడ్ బై అయిపోతాయి రైట్. సో చూడండి డివైడెడ్ బై అయిపోతాయి. సో అవేమి ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది 993 అనేది సో 3తో డివైడెడ్ బై అయిపోతుంది కదా. సో చూడండి 3 3 9 3 3 9 3 1 రైట్. అంటే అప్పుడు ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు కదా రైట్. సో ఎండింగ్ లో 5 ఉందంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 5తో డివైడెడ్ బై అయిపోతుంది రైట్. సో ఇక్కడ చూడండి ఎండింగ్ లో 999 ఉంది. సో 999 అంటే 9తో డివైడ్ అవుతుంది కదా. సో చూడండి 9111 రైట్. అంటే సో 3 అంకెల పెద్ద ప్రధాన సంఖ్య ఏది అంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది. 991 కూడా ఏ నెంబర్ తో డివైడెడ్ బై అవ్వదు రైట్. 997 రైట్. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏమంటాడు పెద్ద అంటున్నాడు, బిగ్ నెంబర్ అంటున్నాడు. సో బిగ్ నెంబర్ అంటే రెండిట్లలో ఇదే కదా 997. ఈ 997 ని 3 రెట్లు అంటున్నాడు. చూడండి 3 రెట్లు. సో 3 రెట్లు అన్నా లేదంటే 3 టైమ్స్ యాడ్ చేసినా ఒకటే కదా మనకి రైట్. సో చూడండి ఇక్కడ సో దీని అడిషన్ చూడండి ఎలా చేస్తామో. ఫస్ట్ 900 900 900 9 3 27 రైట్. 2 zeros. సో చూడండి ప్లస్ 90 90 90. సో 9 3 27 270 7 7 7. సో 7 3 21. చూడండి 1992. సో ఇది 3 అంకెల పెద్ద ప్రధాన సంఖ్యకి 3 రెట్లు ఉంది అంతే కదా. ఇప్పుడు ఈ నెంబర్ ని ఏమంటాడు మొత్తం మొత్తానికి సమానంగా ఉంటుంది అంటాడు. అంటే ఆ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. సో చూడండి 2991. సో 194. సో చూడండి 5 సో 18 రైట్ 19 రైట్ 9 1 10 10 plus 1 11 రైట్ 3185. సో చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ 3185. సో ఆప్షన్ 1 లో ఉందా రైట్. సో చూడండి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 3 పెన్సిల్లు మరియు 5 పెన్నుల మొత్తం ధర 81 రైట్. కాగా 5 పెన్సిల్లు మరియు 3 పెన్నుల మొత్తం ధర 71 రూపాయలు. అయితే ఒక పెన్సిల్ 2 పెన్నుల మొత్తం ధర ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి పెన్సిల్ పెన్ కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాడండి. సో మనం ఏం చేస్తామంటే పెన్నుల ప్లేస్ లో బుక్స్ అని పెట్టుకుందాం కాసేపు రైట్. సో చూడండి 3 పెన్సిల్స్ 5 బుక్స్ వాటి యొక్క కాస్ట్ ఎంత అంటున్నాడు 81. సో నెక్స్ట్ ఈక్వేషన్ 2 చూడండి, అదే నెక్స్ట్ సెంటెన్స్. సో 5 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్నులు అంటే 3 బుక్స్ సో ఈక్వల్స్ టు 71 అంటున్నాడు. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనము ఒక పెన్సిల్ ఖరీదు గాని ఒక బుక్ ఖరీదు గాని కనుక్కోవచ్చు. ఒక పెన్ ఖరీదు గాని. సో దాన్ని ఎలా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 5 తో దీన్ని 3 తో చేసామంటే సో ఇందులో మనం పెన్సిల్స్ ని ఈక్వల్ చేసుకుంటున్నాం. సో చూడండి 5 into 3 15 పెన్సిల్స్ ప్లస్ 5 into 5 25 బుక్స్ ఈక్వల్స్ టు సో 5 1 5 సో 5 8 40 రైట్ 405. సెకండ్ ఈక్వేషన్ చూడండి 3 into 5 సో 15 పెన్సిల్స్ ప్లస్ 3 into 3 9 బుక్స్ ఈక్వల్స్ టు 3 1 3 3 7 21 రైట్. చూడండి సో ఇది 1 2 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ని సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి మైనస్ 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 రైట్. సో ప్లస్ 15 మైనస్ 15 క్యాన్సిల్. సో 25 బి లోంచి 9 బి పోతే 16 బీనే కదా రైట్. సో చూడండి 405 లోంచి సో 213 సో చూడండి 213 సబ్ట్రాక్ట్ చేస్తే సో 2 రైట్. ఇక్కడ 1 క్యారీ చేసుకున్నామంటే 10 10 మైనస్ 1 9. సో 3 ఉంటుంది 3 మైనస్ 1 3 మైనస్ 2 1 అంటే 192 వస్తుంది రైట్. సో చూడండి 16 1 16 సో 3 ఉంటుంది కదా 32 ఉంటుంది అంటే 16 2 32 అంటే ఒక బుక్ వచ్చేసి 12 రూపాయలు. సో బుక్ అంటే మనం ఏమనుకున్నాం పెన్ కదా. సో పెన్ వచ్చేసి 12 రూపీస్ రైట్. ఈ పెన్ ని మనం ఇక్కడ గానీ లేదంటే ఇక్కడ గానీ ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామంటే పెన్సిల్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి నేను ఫస్ట్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 3 పెన్సిల్స్ ప్లస్ 5 ఇంటూ ఒక పెన్ ఖరీదు ఎంత మనకి 12 రూపీస్ కదా రైట్ ఇంటూ ఎంత అంటాడు 81 రైట్. చూడండి 3 పెన్సిల్స్ ఈక్వల్స్ టు 12 5 60. ఈ 60 కాస్త ఇటుపక్క వచ్చేసి -60 అవుతుంది రైట్. సారీ సో 81 మైనస్ 60. సో చూడండి 21 కదా వచ్చింది. 81 మైనస్ 60 అంటే 21 విచ్ ఇస్ 3 పెన్సిల్స్ ఈక్వల్స్ టు 21. సో చూడండి 3 7 21 అంటే ఒక్క పెన్సిల్ ఖరీదు 7 రూపీస్, అదే పెన్ ఖరీదు 12 రూపీస్. ఇక్కడ ఏమంటున్నాడు ఒక పెన్సిల్ రైట్, ఒక పెన్సిల్ 2 పెన్నులు రైట్, ఇవి 2 12 into 2 24. సో వీటి యొక్క మొత్తం అడుగుతున్నాడు.
సో చూడండి 7 + 4 1, 2 + 1 3 అంటే 31 వీటి యొక్క మొత్తం ఖరీదు. అంటే 1 పెన్సిల్, 2 పెన్స్, రైట్. సో వీటి యొక్క మొత్తం ఖరీదు 31. ఎక్కడుంది ఆప్షన్ 31 అనేది? ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సింప్లిఫికేషన్ ఇచ్చారు చూడండి మనకి. సో బ్రాకెట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, సో బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ని క్లియర్ చేసుకోవాలన్నాం ఫస్ట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం, రైట్. 6 + 2 8, రైట్. అంటే ఈ బ్రాకెట్ మొత్తం వాల్యూ చూడండి ఇప్పుడు 8 - 8 × 3, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇక్కడ చూడండి 8 - 8 0, 0 × 3 0 అని వేసేస్తారు. సో అలా చేస్తే మనకి వెళ్ళిపోయినట్టే ఇంకా ఎగ్జామ్, రైట్. చూడండి ఫస్ట్ మల్టిప్లికేషన్ కదా, 8 3s, రైట్, 24, రైట్, 24 + 8. సో చూడండి 8 - 24 అంటే -16 అనే కదా మొత్తం, రైట్. సో అప్పటికి ఈ వాల్యూ అంతా ఏమవుతుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి, సో -16 వస్తుంది, రైట్. సో 2 3 4 × -16 ఉంది, రైట్. దాని తర్వాత +4 2 3 4 ఉంది, రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కదా చేయాల్సింది. సో దీన్ని చూడండి 234. సో ఇలా డివైడ్ చేసుకొని 16 తో మల్టిప్లై చేస్తున్నా చూడండి. 16 × 2 32, రైట్. 2 జీరోస్ ఉన్నాయి. సో 16 × 3 48, ఒక 0 ఉంది, రైట్. 16 × 4 64. సో చూడండి 4 8 + 6 14. సో 2 4 6 + 1 7 3 అంటే 3744 అనేది ఇదేది, 234 × -16 అంటే -3744 కదా, ప్లస్ 4234 అంటే ఇది మైనస్ ఉంది, సో ఇది ప్లస్ ఉంది. సో ఆబ్వియస్లీ తీసేయాలి, రైట్, అంతే కదా. సో చూడండి 4234. సో 3744. సో 4 - 4 0, ఎండింగ్ లో 0 ఉండాలి. చూడండి ఆప్షన్స్, ఆప్షన్ 3 లేదు, ఆప్షన్ 4 లేదు, అంటే ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 2 ఉంది. నెక్స్ట్ చూడండి, సో 1 క్యారీ చేసుకుంటే 13, 13 - 4, సో 9 అంటే ఎండింగ్ లో 90 ఉండాలి. ఓకే, 90 అనేది ఆప్షన్ 1 లో లేదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 2 అనేది ఆన్సర్, రైట్. చూడండి సి ఆప్షన్ 2. సో చూద్దాం చూడండి, ఇక్కడ 1 ఉంటుంది, మరి ఇక్కడ నుంచి ఇక్కడ 1 క్యారీ చేసుకుంటే 11, 11 - 7 4, 490, రైట్. ఆప్షన్ 2 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో నెంబర్ అనాలజీ చూడండి. సో మనకు తెలుసు కదా, ఆబ్వియస్లీ నెంబర్ అనాలజీ అంటే, సో ఏదో ఒక నెంబర్ అనేది మిగిలిన 2 నెంబర్స్ తో రిలేషన్షిప్ లో ఉంటుంది, రైట్, అంతే కదా. సో ఇక్కడ చూడండి, సో మిడిల్ నెంబర్ 78 అనేది, సో లాస్ట్ నెంబర్ అయిన 13తో సో డివైడ్ చేసామంటే 13 6 78, రైట్, అంతే కదా. 13 78. సో దాన్ని స్క్వేర్ చేసామంటే 36 ఫస్ట్ నెంబర్ వచ్చింది. సో అదే విధంగా సెకండ్ నెంబర్ చూడండి, సో 77 అనే మిడిల్ నెంబర్ ని 7 అయిన లాస్ట్ నెంబర్ తో డివైడ్ చేసామంటే 11 వస్తుంది. సో దాన్ని స్క్వేర్ చేసామంటే 121. సో విచ్ ఇస్ ఫస్ట్ నెంబర్ వచ్చిందా, రైట్. ఈ టూ పేర్స్ లలో సేమ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? సో సేమ్ కండిషన్ మనకి కింద ఆప్షన్స్ లో సాటిస్ఫై అవ్వాలి. సో చెక్ చేయండి. సో మనకి 56 అనేది 18th టేబుల్ వస్తుందా? అవ్వదు కదా, 54 వస్తుంది, రైట్. 18 3 54. సో 56 అనేది రాదు. సో ఆప్షన్ 1 అనేది రాంగ్, రైట్. నెక్స్ట్ చూడండి 63 అనేది సో 9 తో డివైడ్ అవుతుందా? అవుతుంది, రైట్. 9 7 63, రైట్. దాన్ని స్క్వేర్ చేసామంటే 49, రైట్. ఫస్ట్ నెంబర్ వచ్చింది. ఓకే, కండిషన్ టోటల్ సాటిస్ఫై చేస్తుంది. సో అయినా థర్డ్ అండ్ ఫోర్త్ చెక్ చేస్తాం. సో 72/10 చేస్తే 7.2 వస్తుంది. సో దాన్ని స్క్వేర్ చేస్తాం, పాయింట్స్ లో వస్తుంది. మనకు పాయింట్స్ లో అవసరమా? 36 రావాలి, బట్ పాయింట్స్ లో లేదు, రైట్. ఆప్షన్ 3 అనేది రాంగ్. సో సో చూడండి 85 అనేది 12 తో డివైడెడ్ బై అవుతుందా? అవ్వదు కదా. సో 84 పోతుంది, బట్ 85 అనేది డివైడెడ్ బై అవ్వదు, అంటే మనకి ఆప్షన్ 4 కూడా రాంగ్. సో ఓన్లీ ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై చేస్తుంది. చూడండి ఆప్షన్ 2 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో 51 52 53 అండ్ సో 100 వరకు నెంబర్స్ సంఖ్యలలో అతి చిన్న మరియు అతి పెద్ద ప్రధాన సంఖ్యల మొత్తం ఉంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ప్రీవియస్ వీడియోలో, ఐ మీన్ మన ఈ వీడియోలోనే మన ప్రీవియస్ క్వశ్చన్స్ లో చెప్పాం. సో 90లలో 90 నుంచి 99 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలలో అతి పెద్ద ప్రైమ్ నెంబర్ అనేది 97 అండి, రైట్. 97 అనేది ప్రైమ్ నెంబర్. సో చెప్పాను కదా, ఈవెన్ నెంబర్స్ ఉన్న ప్రతి ఒక్క నెంబరు 2 తో డివైడెడ్ బై అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్స్ తీసుకోం. సో 91 చెక్ చేయండి కావాలంటే, 91 93 95 97 99. సో 99 అనేది 11 తో పోతుంది. సో 95 అనేది 5 తో పోతుంది. 93 అనేది 3 తో వెళ్తుంది. సో 91 అనేది సో 13 7 పోతుంది కదా. సో 13 7 91, రైట్. సో ఇక్కడ చూడండి మిగిలిపోయినది 97 కదా. సో 100 లోపే ఉంది కదా ఇది. సో ఈ నెంబరు ప్లస్ ఇంకో నెంబర్ ఏం అవుతున్నారు, అతి చిన్న ప్రైమ్ నెంబర్. సో 51. సో 52 అనేది తీసుకోము, ఎందుకంటే ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఖచ్చితంగా 2 తో డివైడెడ్ బై అవుతుంది. నెక్స్ట్ 55 57. సో ఇక్కడ చూడండి 51 అనేది 13th టేబుల్ వస్తుంది కదా, సారీ 17th టేబుల్ వస్తుంది కదా, రైట్. సో ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదు.
సో 55 అనేది 5తో డివైడెడ్ బై అవుతుంది, 11తో డివైడెడ్ బై అవుతుంది. సో 57 అనేది 19th టేబుల్ వస్తుంది కదా, రైట్? చూడండి, మిగిలిపోయినది 53 కదా. అంటే 53 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? సో ఇక్కడ ఏమంటాడు, అతి చిన్న ప్రైమ్ నెంబరు అతి పెద్ద ప్రైమ్ నెంబర్ యొక్క మొత్తం అడుగుతున్నాడు. సో చూడండి, 97 ప్లస్ 53, సో 0, 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 1 5, 15, 150. ఎక్కడుంది ఆప్షన్? విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో సింప్లిఫై చేయమంటున్నాడు చూడండి. సో 3 ఇంటూ 3x మైనస్ 2, సో విచ్ ఈస్ 3 ఇంటూ 3 9x మైనస్ 3 ఇంటూ 2 6 ప్లస్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4x బై 2 ఇంటూ ఎక్స్ ఉంది కదా, సో 2 2s, రైట్? సో దీన్ని చూడండి, ప్లస్ 15 మైనస్ 12 అంటే 3, సో 2 2s, సో చూడండి 9x మైనస్ 6 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3. సో ఇక్కడ చూడండి, 2x² ప్లస్ 9, సో మైనస్ 6 ప్లస్ 3 ఏమవుతుంది, -3 అవుతుంది. సో -3 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1 లో ఉంది, ఆప్షన్ 4 లో ఉంది. సారీ, 2 3 అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఇక్కడ చూడండి, మనకు +6 ఉంది, బట్ మనకు వచ్చినది -3. ఇక్కడ +3 ఉంది, మనకు వచ్చినది -3. సో చూడండి, 2x² ప్లస్ 9x, 2x² ప్లస్ 9x. సో ఆప్షన్ 1 లో ఉందా, ఇక్కడ 6x ఉంది, రైట్? మనకు వచ్చినది 9x ఉంది, రైట్? ఆప్షన్ 4 కూడా రాంగ్. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్? ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు k అయితే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇలా మనకి x ప్లస్ 1/x ఈక్వల్స్ టు k అయితే x³ ప్లస్ 1/x వాల్యూ, x³ అనే వాల్యూ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంది, రైట్? k³ మైనస్ 3k, రైట్? ఇక్కడ k ప్లస్ లో k ఉంది, k³ మైనస్ 3k, అదే n ఉంటే n³ మైనస్ 3n, రైట్? ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తా చూడండి. సో మనకి x ప్లస్ 1/x ఈక్వల్స్ టు k ఉంది కదా, సో దీన్ని క్యూబ్, బోత్ సైడ్స్ క్యూబ్ చేసాం అనుకోండి, రైట్? సో చూడండి, ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉందా. సో a ప్లస్ బి యొక్క హోల్ క్యూబ్ ఫార్ములా చూడండి, a³, సో డైరెక్ట్ ఇక్కడ వేసేసి చూడండి, x³ ప్లస్ 1/x³ అంటే ఇది b³ రైట్, ప్లస్ 3ab, సో x ఇంటూ 1/x ఇంటూ a ప్లస్ బి. సో x ప్లస్ 1/x వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ కేనే కదా, సో k, సో ఈక్వల్స్ టు k³, రైట్? సో చూడండి, మనకు అడిగిన వాల్యూ x³ ప్లస్ 1/x³ కదా, రైట్? చూడండి, సో ఈ x క్యాన్సిల్, సో x³ ప్లస్ 1/x³ ప్లస్ 3k ఈక్వల్స్ టు k³ మనకు అడిగినది ఈ వాల్యూనే కదా. సో ఈ +3ని కాస్త అటుపైకి పంపించేసామంటే -3k అవుతుంది, రైట్? సో చూడండి, x³ ప్లస్ 1/x³ ఈక్వల్స్ టు k³ మైనస్ 3k. సో ఇదే కదా ఇందాక చెప్పేది, k³ మైనస్ 3k అని డైరెక్ట్ గా. సో ఇది గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి, లేదు డైరెక్ట్ గా మేము క్యూబ్ చేసి డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో k³ మైనస్ 3k ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఎక్కడ ఉంది k³ మైనస్ 3k, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? ఆప్షన్ 2. సో నెంబర్ సిరీస్ చూడండి ఫ్రెండ్స్, సో 28, 29, 31, 35, 43 ఇచ్చాడు, రైట్? సో ఇది చూడండి, నెంబర్స్ అంత పెద్దగా ఏం లేవు కదా, సో దగ్గర దగ్గరే ఉన్నాయి. సో అడిషన్ చూద్దామా. సో 28 కి 1 కలిపితే 29, సో 29 కి 2 కలిపితే 31, సో 31 కి 4 కలిపితే 35. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, సో ఇది ఎలా వెళ్తుంది, ఇంటూ టూ, సో ఇంటూ 2 ఫార్ములేషన్ లో వెళ్తుంది అనుకోవచ్చా. సో అది చెక్ చేస్తాం. 4 ఇంటూ 2 8 అంటే 35 కి 8 కలిపితే 43 వచ్చిందా, ఎస్ వచ్చింది. నెక్స్ట్ 8 ఇంటూ 2, సో 16, 43కి 16 యాడ్ చేయాలి. సో చూడండి, 9 55, సారీ 5 9 59 రావాలి, రైట్? 59, సో ఆప్షన్ ఉందా 59, యా ఉంది, రైట్? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఒక లంబ త్రిభుజంలో కర్ణం ఒక వైపు కంటే 4 యూనిట్లు ఎక్కువ అంట, రైట్? హైపోటెన్యూస్ అనేది ఒక సైడ్ కంటే 4 యూనిట్స్ ఎక్కువ ఉంది అంట, రైట్? అదే చెప్తున్నాడు. మరియు మరొక వైపు కంటే 8 యూనిట్లు ఎక్కువ. సో కర్ణం గురించి చెప్తున్నాడు ఇక్కడ, 2 సైడ్స్ ని బేస్ చేసుకొని కర్ణం గురించి చెప్తున్నాడు, హైపోటెన్యూస్. సో ఇక్కడ చూడండి, సో ఇది హైపోటెన్యూస్, సో ఇది కర్ణం అంటాం, రైట్? కర్ణం గురించి చెప్తున్నాడు. సో ఏమని, సో ఇది ఒక సైడా, రైట్? ఇది సెకండ్ సైడ్. సో ఫస్ట్ సైడ్ నుంచి ఎంత అంటాడు, 4 యూనిట్స్ ఎక్కువ అంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే, సారీ ఇది సారీ. సో ఫస్ట్ చూడండి, ఇది ఎక్స్ అనుకుంటే మరొక వైపు కంటే 8 యూనిట్లు ఎక్కువ అంటాడు. సో ఇది x ప్లస్ 8, రైట్? సో చూడండి, ఫస్ట్ దీన్ని తీసుకుంటే కన్ఫ్యూజన్ అవుతాం. చూడండి, నేనేం చేస్తున్నా, మరియు మరొక వైపు కంటే 8 యూనిట్లు ఎక్కువ అంటాడు. సో ఫస్ట్ వన్ సైడ్ ఎక్స్ అనుకున్నా, సో 8 యూనిట్లు ఎక్కువ అన్నాడు, x ప్లస్ 8. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒకవైపు కంటే 4 యూనిట్లు ఎక్కువ అంటున్నాడు. అంటే ఇది x ప్లస్ 4 తీసుకుంటే, సో దీనికంటే ఇది ఎక్కువ ఉంది, ఓన్లీ 4 యూనిట్స్ ఎక్కువ ఉంది, అంతే కదా, రైట్? మనకి సో 3 సైడ్స్ వచ్చేసాయి. మనకి ఒక ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం ఉంది కదా, సో ఇది కర్ణం, రైట్?
సో పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? సో కర్ణం స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్, రైట్? సో చూడండి, కర్ణం స్క్వేర్ అంటే ఎంత? x ప్లస్ 8 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో చూడండి, సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 8 64 బి స్క్వేర్, రైట్? ఎక్స్ ప్లస్ వై, రైట్? ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై. సో 8 2 16 ఇంటూ ఎక్స్ 16 ఎక్స్. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై. సో చూడండి, 2 4 8 ఎక్స్. సో చూడండి, ఈ టర్మ్ అంతా ఈ పక్క తీసుకెళ్దామా? సో నెగిటివ్ అవుతుంది. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, రైట్? ప్లస్ 16 ప్లస్ 8x మైనస్ ఈ టర్మ్ అంతా మైనస్ లో కన్వర్ట్ అయిపోతుందా? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 64 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0, 16x ఈక్వల్స్ టు 0. సో 2x స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ స్క్వేర్, రైట్? మైనస్ 16x నుంచి 8x పోతే మైనస్ 8x. సో చూడండి, మైనస్ 64 ప్లస్ 16 అంటే 64 నుంచి 16 పోతే చూడండి 14 8, రైట్? 5 మైనస్ 1 48. ఇదేంటిది? మైనస్ 48 ఈక్వల్స్ టు 0. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా మనకి, రైట్? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, రైట్? తప్పదండి, చేయాల్సిందే, రైట్? చూడండి, మైనస్ 48. సో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది? 1 ఉంది. 1 ఇంటూ 48 1 ఇంటూ మైనస్ 48 మైనస్ 48. సో మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. అవి రెండు మల్టిప్లై చేస్తే 48 రావాలి, అడిషన్ చేస్తే మైనస్ 8 రావాలి. సో చూడండి, 12 12 4 జా, రైట్? సో చూడండి, మైనస్ 12 ఇంటూ 4 చేస్తే మైనస్ 48 వస్తుంది, రైట్? అంతే కదా. సో మైనస్ 12 ప్లస్ 4 చేస్తే మైనస్ 8 వచ్చింది, రైట్? ఇక్కడ 8 రావాలి, వచ్చింది కదా. సో అలాంటప్పుడు మైనస్ 12 ప్లస్ 4 అనేది మనం చూసుకోవాలి. సో చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 4x మైనస్ 48 ఈక్వల్స్ టు 0. సో దీని ప్రకారం చూడండి, సో రూట్స్ మనకి ఇక్కడ చూడండి, ఎక్స్ కామన్ తీస్తే, రైట్? ఎక్స్ మైనస్ 12, రైట్? అంతే కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ఇక్కడ వచ్చిన వాల్యూ. సో ఈ రెండు టర్మ్స్ నుంచి నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ నుంచి చూడండి, ప్లస్ 4 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 ఈక్వల్స్ టు 0. చూడండి, 4x మైనస్ 12 4 48 సరిపోయిందా. సో ఈ రెండింటిలో నుంచి ఎక్స్ మైనస్ 12 కామన్ ఉందా? సో అది ఒక రూట్ తీసుకుంటాం, ఎక్స్ మైనస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు 12, రైట్? నెక్స్ట్ ఏంది? ఎక్స్ ప్లస్ 4 తీసుకుంటాం, ఇది రైట్ కామన్ గా ఉండేది, రైట్? ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 4. సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం దీన్ని రూట్స్ కింద కన్సిడర్ చేసుకోం ఈ ప్రాబ్లమ్ కి, రైట్? సో మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా 12 అనేది, ఇది ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 12 అనుకుంటాం, రైట్? చూడండి, 12 ప్లస్ 4 అంటే 16 కదా, 12 ప్లస్ 8 అంటే 20 కదా, రైట్? ఇక్కడ ఇప్పుడు మనకి ఏమొచ్చింది? హైట్ వచ్చింది, బేస్ వచ్చింది, రైట్? ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంది? హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 16 ఇంటూ హైట్ ఎంత? 12 కదా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. త్రిభుజం యొక్క వైశాల్యం చూడండి, 2 8 16, రైట్? 12 96, రైట్? ఎక్కడ ఉంది ఆప్షన్ 96 అనేది? ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. చూడండి, సి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ట్రిగనామెట్రీలో మనకి ఈ కో ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ కో ఫంక్షన్స్ తెలియకపోతే ఈ ప్రాబ్లమ్ ని అస్సలు చేయలేమండి. జస్ట్ ఎంత సింపుల్, ఇవి తెలిసాయంటే మాత్రం చాలా సింపుల్ గా చేసేది. చూడండి, ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ 10 ఉంది కదా, రైట్? అలాగే ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 80. సో సైన్ స్క్వేర్ 80 ఏమని రాయొచ్చు? సో సైన్ స్క్వేర్ 90 మైనస్ 10 అని రాయొచ్చా, రైట్? 90 మైనస్ 10 అంటే 18 కదా. సో ఇక్కడ చూడండి, సైన్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కదా కో ఫంక్షన్. సో అలాంటప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం? కాస్ స్క్వేర్ 10 డిగ్రీ, కాస్ స్క్వేర్ 10 అని రాయొచ్చా, రైట్? చూడండి, సైన్ స్క్వేర్ 10, ఇక్కడ కాస్ స్క్వేర్ 10. మనకి ట్రిగనామెట్రీలో ఫార్ములా ఉంది కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అని, రైట్? సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 10 ప్లస్ కాస్ స్క్వేర్ 10 ఈక్వల్స్ టు 1 కదా. సో అదే సిమిలర్లీ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1 వాల్యూ వస్తుంది, రైట్? దీనికి అలాగే ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 20, అలాగే ఇక్కడ సైన్ స్క్వేర్ 17 ఏమని రాసుకోవచ్చు? సో సైన్ స్క్వేర్ 90 మైనస్ 20 అని రాయొచ్చా? సో అది ఎప్పుడు ఏమవుతుంది? కాస్ స్క్వేర్ 20 అవుతుందా, రైట్? సో ఇక్కడ కాస్ స్క్వేర్ 20 సైన్ స్క్వేర్ 20, ఈ రెండు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈ రెండు 1 అవుతాయా అంటే మళ్ళీ ఇక్కడ ఒక 1 వస్తుందా, రైట్? సో దీని వాల్యూ 1 అయిపోతుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 30, రైట్? ఇక్కడ 60 ఉంది. సైన్ స్క్వేర్ 90 మైనస్ 60, రైట్? అంతే కదా. సిమిలర్లీ ఇక్కడ 90 మైనస్ 60 వేసాం. సో 30ని 90 మైనస్ 60, రైట్? అప్పుడు ఇది ఏమైతుంది? కాస్ స్క్వేర్ 30 అవుతుంది. సైన్ స్క్వేర్ 30
ప్లస్ కాస్ స్క్వేర్ 30 మరి 1 వస్తుంది రైట్. చూడండి అలాగే ఇక్కడ సైన్ స్క్వేర్ 40 సైన్ స్క్వేర్ 15 ఏమని రాయొచ్చు 90 మైనస్ 40 అని రాయొచ్చా రైట్. సైన్ స్క్వేర్ 90 మైనస్ 40 సో సైన్ 90 మైనస్ ఉన్నది కాస్ట్లీ కన్వర్ట్ అయిపోతుంది కదా అంటే అప్పటికి కాజ్ స్క్వేర్ 40 అవుతుంది. సో సైన్ స్క్వేర్ 40 ప్లస్ కాజ్ స్క్వేర్ 40 రైట్ ఈక్వల్స్ టు 1 అంతే కదా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా. సో ఈ రెండింటి యొక్క వాల్యూ 1 అయిపోతుంది. సో చూడండి ప్లస్ 4 1s వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ 90 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైన్ 90 వాల్యూ 1 అని తెలియాలండి రైట్. దాన్ని స్క్వేర్ అంటున్నాడు అంటే 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ ఎంత 1 కదా రైట్ ప్లస్ 1. సో కింద చూడండి కాజ్ స్క్వేర్ 20 రైట్ కాజ్ స్క్వేర్ 70 ఉంది. సో ఈ కాజ్ స్క్వేర్ 70ని ఏమని రాయొచ్చు మనము కాజ్ స్క్వేర్ 90 మైనస్ సో చూడండి కాజ్ స్క్వేర్ 90 మైనస్ 70 సారీ 90 మైనస్ 20 రాస్తే 70 డిగ్రీస్ వస్తుంది కదా రైట్ అంతే కదా. కాజ్ 90 మైనస్ 70 90 మైనస్ 20 70 అయిపోతుంది. సో ఇది మనకి కోఫంక్షన్స్ లో ఉంది అంటే కాజ్ 90 మైనస్ ఎక్స్ లో ఉన్నది సైన్ ఎక్స్ లే కన్వర్ట్ అయిపోతుంది కదా అంటే ఇప్పుడు ఇది సైన్ స్క్వేర్ 70 లే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సారీ సైన్ స్క్వేర్ 20 లే కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ట్రిగనోమెట్రీ ఫార్ములా ఉంది కదా కాజ్ స్క్వేర్ 20 ప్లస్ సైన్ స్క్వేర్ 20 ఈక్వల్స్ టు 1 ఇదే ఫార్ములానే. సో ఇది రివర్స్ రాస్తున్నాడు అంతే రైట్. అప్పటికి ఈ కాజ్ స్క్వేర్ 20 ఈ కాజ్ స్క్వేర్ 70 ఐ మీన్ సైన్ స్క్వేర్ 20 ఫార్ములా ఇక్కడ 1 అయిపోతుందా ప్లస్ ఇక్కడ నుంచి చూడండి కాజ్ స్క్వేర్ 40 ప్లస్ కాజ్ స్క్వేర్ 50 ఈ కాజ్ స్క్వేర్ 50ని ఏమని రాయొచ్చు 90 మైనస్ 40 అని రాయొచ్చా అప్పుడు ఇది ఏమవుతుంది సైన్ స్క్వేర్ 40 అయిపోతుంది రైట్. కాజ్ స్క్వేర్ 40 ప్లస్ సైన్ స్క్వేర్ 40 ఈక్వల్స్ టు 1 అయిపోతుంది రైట్. నెక్స్ట్ చూడండి కాట్ స్క్వేర్ 45 సో మనకి tan 45 డిగ్రీస్ వాల్యూ తెలుసు కదండి 1 రైట్. tan 45 అంటే 1 సో అలాగే కాట్ 45 వాల్యూ కూడా 1 అయిపోతుంది ఎందుకంటే సైన్ థీటా tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా రైట్. చూడండి అలాగే కాస్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. సో ఈ వాల్యూ 1 అయినప్పుడు సో ఇది కూడా 1 అవుతుంది కదా. సో ఇది కూడా 1 అవుతుంది రైట్. సో చూడండి ట్రిగ్నామెట్రీ వాల్యూస్ తెలియకపోతే ఈ ప్రాబ్లమ్ ని ఎలా చెప్పినా మీకు అర్థం కాదండి రైట్. సో చూడండి 1 2 3 4 5 5 బై 1 2 3 3 చూడండి 5 బై 3 రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 2 ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ రైట్. చాలా సింపుల్ ప్రాబ్లం అండి ఇది వాల్యూస్ తెలిసాయంటే చాలా సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 51 మంది పురుషులు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు అంట రైట్. సో 51 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు 12 డేస్ లో ఒక పనిని కంప్లీట్ చేసేస్తారు. సో వారు పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత సో 4 డేస్ వాళ్ళు పని చేసేసారు. దాని తర్వాత మరో 6 మంది పురుషులు వారితో చేరారు రైట్. కొంతమంది యాడ్ అయ్యారు వారితో. ఇప్పుడు మిగిలిన పనిని ఎన్ని రోజులు పూర్తి చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 51 మెంబర్స్ 12 డేస్ చేశారంటే సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది అది సో 12 5 60 సో ఒక 0 ఉంటుంది. సో 50 ఇంటూ 12 సో 12 ఇంటూ 1 12 సో విచ్ ఈస్ 612 రైట్. ఈ 612 అనేది టోటల్ వర్క్ అవుతుంది కదా రైట్ టోటల్ వర్క్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు వారు పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత అంటున్నాడు అంటే 51 మంది 4 రోజులు చేశారు కదా. సో చూడండి 4 1 4 4 5 20 ఈ 204 వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది 4 రోజుల తర్వాత. సో చూడండి 12 మైనస్ 4 8 సో 0 మైనస్ 0 0 4 మైనస్ 6 మైనస్ 2 4 మిగిలిపోయినది 408 టోటల్ వర్క్ ఐ మీన్ మిగిలిపోయిన వర్క్ సారీ లెఫ్ట్ వర్క్ రైట్. మిగిలిపోయినది ఇది. ఈ మిగిలిపోయిన దాన్ని ఎంతమంది చేయాలంటున్నాడు మరో 6 మంది పురుషులు వారితో చేరారంట. 6 మంది 51 ప్లస్ 6 57 సో ఈ 408 ని 57 మెంబర్స్ ఎన్ని రోజులు చేస్తా అంటున్నాడు. సో ఇక్కడ చూడండి బైలో 19 ఆప్షన్స్ లో చూడండి అన్నిట్లలో 19 ఉందా అంటే ఈ 57 ని మనము 19 రూపంలో రాసుకోవాలి. సో చూడండి 408 బై సో 19 3 57 బాగా చూడండి 19 3 57 సో అలాగే ఇక్కడ చూడండి 3 తో 3 1 3 సో ఒకటి మిగులుతుంది 3 3 9 ఇంకోటి మిగులుతుంది 3 6 18 అంటే 136 బై 19 ఉంది. సో ఇక్కడ చూడండి 19 7 133 సో టేబుల్స్ వచ్చేది మనకి 19 3 సారీ 19 7 133 ఇంకో 3 మిగిలి ఉంటుంది రైట్ 3 బై 19 అంటే ఇక్కడ చూడండి 7 3 బై 19 సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఇది 7 3 బై 19 సో ఇది చేస్తే మరి 136 బై 19 వస్తుంది. చూడండి కావాలంటే 19 7 133 ప్లస్ 3 బై 19 136 బై 19 వచ్చిందా. సో అందుకని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ రూపంలోకి ఆప్షన్ మార్చుకుంటాం మనం. ఎక్కడుంది ఆప్షన్ ఇది సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. చూడండి ఆప్షన్ 1 రైట్.